మిథున రాశి వాళ్లకు ఈ వారం చిన్న చిన్న మార్పులు చేర్పులతో కూడినటువంటి వారంగా ఉండబోతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేయగలుగుతారు. కుటుంబంలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సందర్భాలు సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వివిధ రూపాల్లో మీరు అవలంబించేటటువంటి పద్ధతులు అందరికీ కూడా నచ్చటం వలన ఆర్థికపరమైనటువంటి సమస్యలను అధిగమించేందుకు అవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాలు ఎక్కువగా ఆలోచించడం వలన వ్యక్తిగతమైనటువంటి పనులు కొన్ని ఆలస్యం కూడా అవుతూ ఉంటాయి. ఈ వారం మిథున రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో చర్చలు చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఉత్సాహవంతమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. ఉద్యోగస్తులు అనవసరమైనటువంటి వివాదాల్లో కాస్త జోక్యం చేసుకోవటం వలన అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేయకూడదు. ఈ వారం ఆరోగ్య విషయాల్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. అలాగే ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో అనవసరమైనటువంటి ప్రయాణాలు ఏవైతే ఉంటాయో వాటిని వాయిదా వేసేటటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని పనులు చేపడితే వెంటనే పూర్తవుతుంటాయి. మరికొన్ని మాత్రం 5 సార్లు 10 సార్లు ఎక్కువ సార్లు ప్రయత్నం చేయటం వలన పూర్తి చేసుకునే సందర్భాలు ఉంటుంటాయి. ఈ ఆటంకాల విషయంలో కూడా ఈ వారం మీరు దృష్టి పెడుతుండాలి. ఇలాంటి సమస్యలు దూరం చేసుకునేటటువంటి క్రమంలో మిథున రాశి వారు ఈ వారం వినాయక స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయండి. వినాయక స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, గరికను సమర్పణ చేయటం, సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేసుకోవటం చాలా చాలా మంచిది.